హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను 2000 రూపీస్ తోని క్రిప్టోలో అయితే ట్రేడింగ్ చేసిన బ్రో. జస్ట్ 2000 రూపీస్ తోని 700 రూపీస్ అనేది ప్రాఫిట్ చేసిన. అంటే 1:3 రిస్క్ రివార్డ్ అయితే మెయింటైన్ చేసుకొని తీసుకుని ఉండే, సరేనా. అండ్ నేను ఈ ట్రేడ్ ఎప్పుడైతే తీసుకున్నానో నేను ఇన్స్టాగ్రామ్ లో కాల్ కూడా ఇచ్చి ఉండే, చాలా మంది నాతో పాటు తీసుకున్నారు కూడా. సో జాగ్రత్తగా చూడండి నేను ఎట్లా తీసుకున్నా ఏంది అనేది మీకు కంప్లీట్ గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇంత చిన్న క్యాపిటల్ తో బ్రో మనము ఇంత మంచి ప్రాఫిట్ చేయాలంటే మన ఇండియన్ మార్కెట్ లో అయితే సాధ్యం కాదు, మీకు తెలిసిందే కదా. సో అందుకోసం క్రిప్టో మార్కెట్ గురించి అయితే మీకు ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. మీరు కూడా ఇంత చిన్న క్యాపిటల్ తోని చాలా ఈజీగా అయితే ఈ విధంగా అర్నింగ్స్ చేయొచ్చు. సో జాగ్రత్తగా చూస్తుండండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ నా ఓవరాల్ పిఎన్ఎల్ లో చూసుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ ఎంత -22 అనేది నడుస్తుంది. అంటే నేను ఆల్రెడీ ట్రేడ్ తీసేసుకున్నా బ్రో. ట్రేడ్ తీసుకున్న తర్వాత స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి ఉండే, సరేనా. సో చూసుకోండి ఇక్కడ చార్ట్స్ లో చూసుకుంటే నేను ఫాట్ కాయిన్లు అయితే తీసుకున్నా. ఎంత గైస్ 300 లాట్స్ అనేవి షార్ట్ సేల్ అనేది చేసి ఉండే, సరేనా. సో చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎక్కడ తీసుకున్నా 1.2617 దగ్గర ట్రేడ్ అనేది తీసుకుని. అండ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకున్నా, చూసుకోండి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నా. అండ్ 500 పాయింట్స్ టార్గెట్ అనేది పెట్టుకున్నా. అంటే 1:5 టార్గెట్ అనేది పెట్టుకున్నా. బట్ నేను కొద్దిసేపటి తర్వాత అప్డేట్ చేసిన అన్నట్టు, అంటే 1:3 అనేది చేసుకున్నా. మీకు చూపిస్తా అది కూడా. సో చూసుకోవచ్చు ఈ ట్రేడ్ అనేది ఎట్లా తీసుకున్నా నేను. సో చూసుకోవచ్చు ఇక్కడ గో చార్టింగ్ లో చూసుకుంటే రెంకో చార్ట్స్ ని యూజ్ చేసి తీసుకున్నా బ్రదర్స్, ఓకేనా. సో చూసుకోవచ్చు ఇక్కడ నా ఇండికేటర్ కూడా. సో నా ఇండికేటర్ ఇక్కడ సేల్ సైడ్ తీసుకోమని నాకు ఇక్కడ సిగ్నల్ ఇవ్వంగానే నేను ఒక ఎంట్రీ అనేది తీసుకున్నా. నేను ఎంట్రీ తీసుకొని నేను టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేసిన. సో టెలిగ్రామ్ లో ఇప్పటి నుంచి నేను కాల్స్ ఇస్తున్నా, అంటే క్రిప్టో గురించి, ఇండియన్ మార్కెట్ గురించి ఇండియన్ మార్కెట్ గురించి ఇస్తే అది ఇల్లీగల్ మనకు తెలిసిందే. సో క్రిప్టో గురించి అయితే మీకు కాల్స్ ఇస్తా డైలీ. సో టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది, మీరు ఫాలో చేసుకోండి. మీరు కూడా నేను చెప్పినప్పుడు తీసుకోవచ్చు మీరు ట్రేడ్, సరేనా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే ఇస్తున్నా బ్రదర్స్, ఓకేనా. ఓకే గైస్, అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, ఆల్రెడీ మన కోర్స్ తీసుకున్నారు కదా చాలా మంది. సో దాంట్లో ఏంటంటే క్లాస్ 4 క్లాస్ 5 అనేది కొంచెం అప్డేట్ చేసిన. అంటే కొంతమందికి ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి ఏంది అనేది అర్థం అయితలేదని నాకు ఇన్స్టాగ్రామ్ లో అడిగితే, సో కొంచెం దాంట్లో అడ్వాన్స్ లెవెల్ అయితే మళ్ళీ అప్డేట్ చేసిన అన్నట్టు. ఇప్పుడు ఈ ఇండికేటర్ ని యూజ్ చేస్తున్నానా, ఇది మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ ఇండికేటర్ గురించి ఆ క్లాస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు, సరేనా. సో అప్డేట్ చేసిన, జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ చూసి ఉంటే క్లాసెస్. అండ్ మీరు ఒకవేళ కోర్స్ పర్చేజ్ చేసుకోకపోతే తీసుకోవాలనుకుంటే తీసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఈ స్ట్రాటజీ గురించి అండ్ 50% ఆఫ్ కూడా నడుస్తుంది. మీరు కోగ్యాన్ 50 అని కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, మీకు 50% ఆఫ్ అయితే వచ్చేస్తుంది బ్రదర్, సరేనా. డిస్క్రిప్షన్ లో ఉంటది, చెక్ చేసుకోండి. సో చూసుకోండి గైస్, ఇక్కడైతే మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాం, షార్ట్ సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా. అండ్ నేను ఇక్కడ రెంకో చార్ట్స్ ని యూజ్ చేసి తీసుకున్నా. అంటే మన స్ట్రాటజీ అదే స్ట్రాటజీ బట్టి అయితే తీసుకున్నా అన్నట్టు గైస్, ఓకేనా. అండ్ మీకు ఒకటి చెప్తా బ్రో, మీరు కూడా ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకుంటారు కదా, ఒక రిస్క్ మేనేజ్మెంట్ ని డెఫినెట్లీ గా ఫాలో అవ్వండి. అండ్ మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒక 1:3 లేదా 1:5 ని మెయింటైన్ చేయండి, సరేనా. ఓకే, ఎనీవేస్ ఇక్కడైతే చూసుకోండి, మళ్ళీ హోమ్ పేజ్ కి వచ్చేస్తే చూసుకోండి ప్రాఫిట్ లకైతే వచ్చేసిన అన్నట్టు ప్రాఫిట్ అనేది నడుస్తుంది, సరేనా. నేను ఏం చేసిన అంటే 1:5 అనేది పెట్టుకుని ఉండే కదా బ్రో. సో ఇక్కడ నేను 1:3 అనేది కొంచెం అప్డేట్ చేసుకుంటా అన్నట్టు గైస్, ఓకేనా. అప్డేట్ కూడా చేసేసుకున్నా ఇక్కడ, ఎందుకంటే 1:5 అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. సో అదే 1:3 అనుకోండి, 1:3 కూడా చాలా బెటర్ బ్రదర్స్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక 30 డేస్ లాగా అయితే ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నా. అందుకోసమే 12,000 అనేది యాడ్ చేసుకున్నా. డైలీ 300 లాట్స్ తో తీసుకుంటా అన్నట్టు. 300 లాట్స్ అంటే ఎంత, జస్ట్ 2000 రూపీస్ క్యాపిటల్ యూజ్ అవుతుంది. రిస్క్ వచ్చేసి 300 ఉంటది నాది. అండ్ ప్రాఫిట్ వచ్చేసి ఒక 800 to 900, అంటే 1:3 అయితే మెయింటైన్ చేస్తా గైస్, ఓకేనా. 30 డేస్ టోటల్ గా తీసుకుంటా. అండ్ నేను తీసుకున్నప్పుడు టెలిగ్రామ్ లో కూడా మీకు అప్డేట్ చేస్తుంటా. టెలిగ్రామ్ లో అయితే ఫాలో అయిపోండి గైస్, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే వీడియోని కొంచెం ఫాస్ట్ చేసేద్దాం, మనకి ఎక్కువ బోరింగ్ గా కూడా అనిపించకుండా మీరు చూస్తుండండి, మీకు అప్డేట్ చేస్తా. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి టైం వచ్చేసి 9:33 అవుతుంది. ఇప్పుడు మన ప్రాఫిట్ చూసుకోండి దగ్గర $5 దాకా అయితే వచ్చేసింది బ్రదర్స్, ఓకేనా. అంటే మన టార్గెట్ ఎంత, 1:3 అంటే దగ్గర ఒక $8 మన టార్గెట్ అన్నట్టు. అంటే దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది. సో చూసుకోవచ్చు ఇక్కడ గో చార్టింగ్ లో చూసుకుంటే ఎంత మంచిగా అయితే ఫాలోయింగ్ అయింది చూసుకోండి. సో మన రెంకో స్ట్రాటజీ అనేది మీరు కరెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ ఫాలో అయ్యి నేను చెప్పిన విధంగా మీరు ఇండికేటర్ ని బట్టి తీసుకుంటే డెఫినెట్లీ గా మీకు ప్రాఫిట్ ఇచ్చే పోతుంది. సో చూసుకోవచ్చు మనం తీసుకున్నామా, నేను హోల్డ్ చేసినా, చూసుకోండి ఎంత మంచిగా అయితే ఫాలోయింగ్ సైడ్ అయితే వస్తుంది మార్కెట్ అనేది, ఓకేనా. సో చూస్తుండండి, అప్డేట్ చేస్తా ఇంకా.
సో గైస్ ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు టైం చూసుకోండి 10:23 టైం అవుతుంది. అండ్ దగ్గర మన ప్రాఫిట్ చూసుకోండి బ్రో, $8 దాకా వచ్చేసింది. అంటే 700 వరకు అయితే వచ్చేసింది. అంటే మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది గైస్ ఇక్కడైతే. ఓకేనా, సో ఇక్కడ మన టార్గెట్ కి టచ్ అవ్వగానే నేను ఆల్రెడీ టార్గెట్ సెట్ చేసుకొని పెట్టుకున్నానా, అక్కడ టచ్ అవ్వగానే ఆటోమేటిక్లీ మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. మీరు చూస్తుండండి, ఇక్కడ నుంచి మనం కోడ్ చార్టింగ్ లకి అయితే వచ్చేసాం. సో చూసుకోండి, ఇక్కడ కింద ఒక లైన్ అయితే డ్రా చేసినా, ఇది మన టార్గెట్ అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ వరకు రాగానే చూసుకోండి హిట్ అయిపోతుంది. అండ్ మధ్యలో లైన్ ఉందా, ఇది వచ్చేసి నేను తీసుకున్న పాయింట్ అన్నట్టు. నేను ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నాను ఆ పాయింట్, పైన లైన్ ఏమో స్టాప్ లాస్ అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ నేను సేల్ సైడ్ ఎందుకు తీసుకున్నా అంటే మార్కెట్ టోటల్ గా ఫాలింగ్ సైడే ఉంది, బియరిష్ అయితే ఉంది. ఎప్పుడైనా సరే ఒకటే చెప్తా మీకు, ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక రిస్క్ ఒక రివార్డ్ పెట్టుకొని హోల్డ్ చేయండి. ఓకేనా, డెఫినెట్లీ గా మీకు ప్రాఫిట్ ఇచ్చే పోతుంది. దీని గురించి నేను ఆల్రెడీ కోర్స్ లో చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన బ్రదర్స్. సో ఇప్పుడు ఆల్రెడీ 2 క్లాసెస్ మళ్ళీ ఫ్రెష్ గా వచ్చినాయి, చూడండి మీరు. సరేనా, ఓకే చూసుకోండి, దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది బ్రో. టార్గెట్ కి టచ్ అవ్వగానే చూసుకోండి, ఇప్పుడు మన టార్గెట్ అనేది బుక్ అయిపోతుంది. మీరు చూస్తుండండి. సో చూసుకోండి బ్రో, ఇక్కడ మన టార్గెట్ కి హిట్ అవ్వగానే చూసుకోండి, ఇక్కడైతే మన ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. అంటే మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఎంత 1:3 అయితే మెయింటైన్ చేసినాం, 1:3 అనేది హిట్ చేసేసింది గైస్. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ హోమ్ కి వచ్చి చూపిస్తా చూసుకోండి. ఎంత నా దగ్గర 12,000 ఉండే, 2,000 తో ట్రేడ్ చేసిన ఉండే, ఎంత ప్రాఫిట్ అయింది, జస్ట్ 2,000 తో ట్రేడ్ చేసిన బ్రో. ఓకేనా, 721 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది. జస్ట్ 2,000 రూపీస్ తోని ఇంత మంచి ప్రాఫిట్ అంటే మనం క్రిప్టోలనే చెయ్యొచ్చు. మీకు ఒకటి చెప్తా, మీరు ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్ లో చేస్తుంటే గనక మీకు కొంచెం తక్కువ అమౌంట్ తో మంచి ప్రాఫిట్స్ కావాలంటే డెఫినెట్లీ గా మీరు క్రిప్టోలకు అయితే షిఫ్ట్ కండి బ్రో. క్రిప్టోలో మనకు చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. 24 అవర్స్ మార్కెట్ ఓపెనింగ్ ఉంటుంది. అండ్ ఎలాంటి ఫెస్టివల్స్ ఉండని ఏముండని ఎనీ టైం ఓపెనింగ్ అనేది ఉంటది అన్నట్టు. సరేనా, అండ్ నేను ఎప్పుడైతే ట్రేడ్ చేసుకుంటానో మీకు టెలిగ్రామ్ లో క్రిప్టో గురించి కాల్స్ కూడా ఇస్తున్నా. ఓకేనా, నేను ఎప్పుడు ట్రేడ్ చేసుకుంటా అనేది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అలా పెడతా, మీరు అర్థం చేసుకుని మీరు తీసుకోవచ్చు గైస్. ఓకేనా, ఓకే, మీరు ఒకవేళ క్రిప్టో నేర్చుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్ పైన చాలా వీడియోస్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇంత చిన్న క్యాపిటల్ తోనే ఇంత మంచి ప్రాఫిట్స్ అంటే మన క్రిప్టోలోనే చేసుకోవచ్చు గైస్. ఓకే, ఎనీవేస్, సో చూసుకోండి, ఇక్కడ క్యాష్ ఫ్లో లకు వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తా. ఇక్కడ డాలర్స్ ని ఇక్కడ కాపీ చేసుకొని మీకు మన ఇండియన్ లో చూసుకుంటే ఇక్కడ $1 ఇన్ INR అని టైప్ చేసుకొని మీకు చూపిస్తా. బ్రోకరేజ్ ఎంత తగిలింది అవి కూడా చూసుకుందాం మనము. చూసుకోవచ్చు, ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తా. పేస్ట్ చేస్తే చూసుకోండి 760 రూపీస్ మనకు ప్రాఫిట్ అయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు బ్రోకరేజ్ ఎంత తగిలిందో చూసుకుందాం. ఇక్కడికి వచ్చేసి దీన్ని కూడా కాపీ చేసుకుంటా చూసుకోండి. కాపీ చేసుకున్నానా, మళ్ళీ దీంట్లోకి వచ్చి పేస్ట్ చేస్తా. చూసుకోండి ఎంత 18 రూపీస్ గైస్. ఓకేనా, అంటే 2 ఆర్డర్స్ తగులుతాయి కాబట్టి ఫస్ట్ ఆర్డర్ కి మనము ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ కి 18 తగిలినాయి. అండ్ కింది ఒక ఆర్డర్ 2 ఆర్డర్స్ కాబట్టి దీన్ని కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేస్తా. చూసుకోండి, దీంట్లో 19 రూపీస్ అంటే 18 + 19 రెండు మనం చేసుకుంటే ఎంత, దగ్గర ఒక మనకు 37 38 రూపీస్ అంత బ్రోకరేజ్ అనేది తగిలింది. బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ ఉంది. అదే మన ఇండియన్ మార్కెట్ లో చేస్తే మనకి ఎంత 50 to 60 రూపీస్ బ్రోకరేజ్ కూడా తగులుతుంది. అండ్ దీంట్లో చిన్న అమౌంట్ తో మంచి ప్రాఫిట్స్ కూడా అవుతున్నాయి. డిస్క్రిప్షన్ లో మీకు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కూడా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఓపెన్ చేసుకోకపోతే ఓపెన్ చేసుకోండి. జస్ట్ 15 మినిట్స్ లో మీకు అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది గైస్. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని చాలా క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.